డిచ్పల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. డిచ్పల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేసి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు ధర్మగౌడ్, వాసు, నీరెడి దేవరాజ్, ఎయ్య జమున, ఎడ్ల ఆనంద్, ఇబ్రహీం శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అమలు చేసి మిగతా కార్యక్రమాలను ఇచ్చిన మాటకు కట్టుబడి జనవరి 26 గణతంత్ర దినోత్సవం తరపున 4 సంక్షేమ పథకాలను లాంఛనంగా ప్రారంభిస్తోందని లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని, ఎవరు కూడా దిగులు చెందవద్దని, 4 సంవత్సరాలలో విడతల వారీగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా అన్ని పథకాలు అందే విధంగా కృషి చేస్తామన్నారు. అనంతరం ప్రభుత్వ మోడల్ స్కూల్లో వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేసి విద్యార్థులకు తమ ఉపన్యాసంతో దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ప్రభుత్వం తరపున తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన తెలిపారు. నమస్తే తెలంగాణ. బాగా గుజరాత్ తీరేం కాదు. జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే హే బాబా సాహెబ్ అంబేద్కర్ కో బాబా సాహెబ్ అంబేద్కర్ జై. నేడు 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా డిచ్పల్లి మండల కాంగ్రెస్ తరఫున జెండా కార్యక్రమాన్ని ఆవిష్కరించినందుకు మా యొక్క కాంగ్రెస్ కార్యకర్తలకు, డిచ్పల్లి ప్రజలకు, ముఖ్యంగా ఈ రోజు ప్రత్యేకమైన రోజు కూడా మన అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించిన రోజు, అమలు చేసిన రోజు కూడా ఈ రోజే. కాబట్టి ఈ రోజు మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం 13 నెలలు కాబడుతుంది. కాబట్టి ఈ రోజు సోనియా గాంధీ గారి, రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మన ప్రియతమ నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ప్రజలకు మనం చేసిన సంక్షేమ పథకాలని నేడు మరి మనకు ఏదైతే రేషన్ కార్డులు లేని వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఈ యొక్క 10 సంవత్సరాల నుండి మన టిఆర్ఎస్ ప్రభుత్వం నుండి ఒక్కోళ్ళకు కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. ఆ యొక్క ఇబ్బందులు గురైన మన యొక్క పేదవారికి ప్రతి ఒక్కళ్ళకు రేషన్ కార్డు రావాలని నేడు 1 గంటకు మన రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా సెక్రటరియట్ లో ఈ రోజు అధికారుల సమక్షంలో విడుదల చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మన యొక్క ప్రియతమ నాయకుడైన నిజామాబాద్ రూరల్
శాసనసభ్యులైన భూపతి రెడ్డి గారు కూడా ఈ రోజు మన యొక్క మోపాల్ మండలంలో కూడా పాల్గొనడం జరుగుతున్నది. కాబట్టి మనము మన ప్రభుత్వం వచ్చిన నుండి మనం ఇచ్చిన ఏదైతే మేనిఫెస్టోలు ఉన్నదో 6 పథకాలను కూడా ఈ రోజు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాందే. మన యొక్క రేవంత్ రెడ్డి గారు మనకు అది ఎక్కిన నాడే వాళ్ళకు రేషన్ ఇది మన 500 సిలిండర్ మాఫీ చేసిండు. 200 కరెంటు యూనిట్లది కూడా ఫ్రీ కరెంటు ఇవ్వడం జరిగింది. మహిళలకు బస్సు ఉచితము. మన రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా నేటి నుండే ప్రారంభిస్తున్నారు. ఇటువంటి యొక్క పేద ప్రజలకు నిన్నటి దాకా కూడా ఎవరికైతే గృహలక్ష్మి ఇల్లు లేవో ఇన్ని సంవత్సరాల నుండి మేము ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లే ఉన్నాయి. కానీ ఇంతవరకు కూడా పోయిన ప్రభుత్వము ఏదైతే డబుల్ బెడ్రూమ్ అన్నది ఏమో హామీలు ఇచ్చి మోసపూరితంగా పరిపాలించింది. కానీ మేము ఇచ్చిన హామీని సంవత్సరంలోనే ఇప్పుడు గృహలక్ష్మి పథకం కూడా ప్రతి గ్రామంలో సర్వే చేసి ఎవరికైతే ఇల్లు లేవో నిరుపేదలకు పార్టీలకు అతీతంగా అది ఏ పార్టీ అయినా ఉండని మాకు గరీబోలే మా యొక్క ప్రజలు కాబట్టి వారికి ఇవ్వటానికి గృహలక్ష్మి ప్రతి ఒక్కరికి అందజేయటం జరుగుతుంది. మరియు ఇదే విడత కాదు, రాని వాళ్ళు కూడా ఏం ఇబ్బంది పడద్దు. 4 విడతలుగా ప్రతి ఒక్కరికి వచ్చేటట్టు మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి 3500 గృహ లక్ష్మి పథకం వచ్చింది. వాటిని అన్ని మండలాలకు సమకూర్చాలంటే ప్రతి ఒక్కరికి రాదు కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చిన వాళ్ళు కట్టుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ రాని వాళ్ళకు కూడా అర్హత ఉన్న వాళ్ళకు అందరికి ప్రతి ఒక్కరికి గృహలక్ష్మి వస్తుంది. ఈ 4 సంవత్సరాల లోపల ఈ నిరుపేదలకు ఇల్లు లేవనేది కూడా మా ప్రభుత్వం చూసుకుంటది. కాబట్టి ఈ యొక్క పథకాలని అందరూ విజయవంతం చేసుకొని మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలా. మన యొక్క రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులైన భూపతి రెడ్డి గారిని కూడా మీ అందరు ఆశీస్సులు ఉండాలా. సారు ఏది అడుగుతుంది ప్రతి ఒక్కటి దగ్గరుండి ప్రతి ఒక్క ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని పథకాలను అమలు చేస్తున్నాడు. కాబట్టి వారికి కూడా ఈ యొక్క జనవరి 26 గణతంత్ర దివస్ సందర్భంగా సార్కి కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్. ఫస్ట్ టాయిలెట్ బాగా ఇబ్బంది అన్న అయితే దాంట్లో మీరు ఒకటి పట్టుబడి బొమ్మగౌడ్ గారికి మెమెంటో కిషన్ రావు ఇప్పుడు చేస్తున్నాను. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్ డిచ్పల్లి స్కూల్లో ఈ యొక్క ఉపాధ్యాయులకు విద్యార్థులందరికీ ఈ యొక్క గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాతో వచ్చిన మా యొక్క కాంగ్రెస్ నాయకులు
ధర్మగౌడ్ గారికి మరియు వాసు గారికి మా ఆకాంక్షలు తెలియజేస్తూ మీకోసం ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు మన్మోహన్ సింగ్ గారు మోడల్ స్కూల్ ఉంటే పేదవారికి ఎవరైతే విద్యార్థులకు ఉపయోగపడుతుందని ఈ యొక్క మోడల్ స్కూల్ అనేదాన్ని అమలు చేసి ఈ ప్రతి మండలానికి ఒక మోడల్ స్కూల్ ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది. ఈ యొక్క నేను మీకు పార్టీల గురించి చెప్తలేను, ప్రభుత్వాల గురించి చెప్తలేను. ఈ 10 సంవత్సరాలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఏలిన కేసీఆర్ మీ యొక్క మోడల్ స్కూల్ ని విస్మరించారు. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కూడా విస్మరించింది. దీనిని ఎన్నో కలలు కన్న మీ వంటి పేద విద్యార్థులకు ఎంతో విద్యని ఇచ్చి మిమ్మల్ని ఉన్నంత స్థాయికి తీసుకుపోవాలని అప్పుడు ఉన్న ప్రభుత్వం ఆలోచించింది. నేను మొన్న మీ యొక్క పాత ప్రిన్సిపాల్ అయిన గణేష్ గారు, డానియల్ సార్ గారి పిలుపు మేరకు మీ యొక్క ఈ హాస్టల్ని స్కూల్ని చూసి చాలా బాధ అనిపించింది. ఇక్కడ మీకు స్కూల్లో చదువుకునేటప్పుడు ఈ యొక్క కిటికీలు సరిగా లేవు, అద్దాలు పలిగి ఉన్నాయి, బాత్రూమ్లు లేవు, వంట రూమ్ సరిగా లేదు, కిచెన్ లో అంతా అక్కడ కూడా పరిశుభ్రత లేదు. ఇటువంటి చూసి మా యొక్క రూరల్ శాసనసభ్యులైన పెద్దలు భూపతి రెడ్డి గారికి నేను విన్నవించుకోవడం జరిగింది. సార్ మీరు ఎట్లన్నా చేసి ఆ మోడల్ స్కూల్ కు కొద్దిగా ఫండ్స్ పెడితే విద్యార్థులు రాత్రుల్లో పొద్దున్న దగ్గర కోతులు వస్తున్నాయి, రాత్రుల్లో బయట ఉన్న రాక్షసులు ఇక్కడ కొద్దిగా ఆటంకం కల్పిస్తారని చెప్తే సార్ గారు స్పందించి మీకు 5 లక్షల రూపాయలు గ్రాంట్ శాంక్షన్ చేశారు. దానిని మీ ముందు ఇప్పుడే ప్రొసీడింగ్ కూడా తీసుకొని వచ్చినాను. ఎందుకోసమంటే పోయిన తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ యొక్క ఫండ్స్ ని సరిగా కాంట్రాక్టులకు ఇవ్వక ఎవరు కూడా ముందుకు వస్తలేరు. కాబట్టి మన యొక్క ఈ యొక్క స్కూల్ కు ఒక చైర్మన్ గా గతంలో పనిచేసిన మన బీబీపూర్ లక్ష్మణ్ గారిని నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ యొక్క 5 లక్షల రూపాయల పనిని నువ్వు 2 రోజులలో చాలు చేసి ఈ యొక్క స్కూల్లో ఉన్న విద్యార్థులని కొద్దిగా నువ్వు ఆదుకున్నోడివి అయితావో నువ్వు ఆ పనిని సురియాలని నేను ఆయనను కోరడం జరుగుతున్నది. ఎందుకంటే నీకు బిల్స్ కానీ నీకు అక్కడ ఎక్కడైతే బిల్స్ అక్కడ అమౌంట్ వచ్చేస్తుంటుందో అక్కడ నేను నీకు సహాయ సహకారాలు కూడా అందిస్తానని కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి మీ విద్యార్థులు ఆలోచించాలి. ఏంటంటే మీకు ఏ కష్టం వచ్చినా ఈ స్కూల్కు ఏ ఆపద వచ్చినా ఏ సౌకర్యం లేకున్నా మీరు మీ ప్రిన్సిపాల్ అయిన తహసీల్దార్ సార్కి, సంజీవ్ గారికి, మీ స్టాఫ్ ఎవరికైనా విన్నవించుకుంటే నేను దాన్ని కంపల్సరీ ఈ స్కూల్ గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మీకు అన్ని వేళల్లో నేను ఉంటాను కూడా మీకు హామీ ఇస్తున్నాను. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే